గంగారాం తాత ఆత్మ చెప్పినట్టు శంకర్ బలి ఇచ్చిన మేక రక్తం మదిర ఊరి పొలిమేరలో పొయ్యగానే పొడువాటి నాలుగుతో ఒక దెయ్యం వచ్చి ఆ రక్తాన్ని జుర్రుకుంటూ తాగింది. ఊరిలో తిరుగుతున్న కమల ఆత్మకి శక్తి తగ్గిపోయి మాయమైపోయింది. ఇదంతా చూస్తున్న శంకర్ భయంతో అక్కడి నుండి వాళ్ళ ఊరు పారిపోయి తిన్నగా మంత్రాల అవ్వ దగ్గరకు వెళ్ళాడు. ఏమి జరిగిందిరా? భయంతో వణికిపోతున్నావు? బాబోయ్, కొద్దిలో తప్పించుకోవచ్చా, లేదంటే చచ్చేవాడిని. సరే కాని తాత ఆత్మని పిలవనా? నీకు ఇంకా ఏవో సందేహాలు ఉన్నాయన్నావుగా, అడుగుదూగాని. వద్దు అవ్వ, తాతని అడిగి ఉపయోగం లేదు. తాత ఏదో రహస్యం దాస్తున్నాడు మన దగ్గర. తాత మీద నీకు ఎందుకు ఆ సందేహం వచ్చింది? తాత బతికి ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, శిల్పి ఆచారికి వాడి భార్య శిల్ప అంటే చాలా ప్రేమ, ఆమెను తప్ప పరస్త్రీని చూసేవాడు కాదని, అందుకే కమలపై ఉలి విసిరాడని చెప్పాడు. తాత ఆత్మగా వచ్చి శిల్పి నాలా చెవిటివాడు, అందుకే వెనక్కి తిరిగి చూసేవాడు కాదు అన్నాడు. శిల్పి నిజంగా చెవిటివాడైతే వెనకాల ఉన్న కమలను విసిగిస్తోందని ఎలా తెలుస్తుంది? అదీ కాక నేను పొలిమేరలో రక్తం పొయ్యగానే ఇంకో పిశాచి వచ్చి ఆవురావురుమంటూ రక్తం తాగింది. అసలు ఆ దెయ్యం ఎవరు? కమల దెయ్యంగా మారి ఊరి ప్రజల్ని శిల్పాలుగా మార్చి చంపుతుంటే ఈ దెయ్యం ఆ ఊరి ప్రజల్ని కమల బారి నుండి కాపాడుతుంది. ఇదంతా నాకు ఏమీ అర్థం కావడం లేదు. గంగారాం తాత ఏదో నిజం దాస్తున్నాడు. నువ్వు చెప్పింది వింటుంటే తాత మీద నాకు కూడా సందేహం వస్తోంది. పాపం అవ్వ, ఆ ఊరి ప్రజలు చాలా మంచివాళ్ళు. ఇలానే వదిలేస్తే ఆ దెయ్యం వాళ్ళని శిల్పాలుగా మార్చి చంపేస్తుంది. ఎలాగైనా నువ్వే ఆ ఊరి ప్రజల్ని కాపాడాలి. సరే అయితే పద, ఆ ఊరు వెళ్దాం. నన్ను నువ్వు రక్తం పోసిన పొలిమేరకి తీసుకువెళ్ళు. ఇంత రాత్రి వేళలోనా? నేను రాను బాబోయ్, నాకు భయం. నేనుండగా నీకు భయం ఎందుకురా? పద వెళ్దాం. ప్రియా, ఓ ప్రియా, ఒకసారి నా వైపు చూడవా? ప్రియా, ఓ ప్రియా, ఒకసారి నా వైపు చూడవా? అవ్వా, ఆ దెయ్యం పిలిస్తే వెనక్కి తిరక్కు. నువ్వు కూడా శిల్పం అయిపోతావు. అప్పుడు ఆ ఊరి వాళ్ళని ఎవరూ కాపాడలేరు. నన్ను ఆ దెయ్యం ఏమీ చెయ్యలేదులే గాని నువ్వు ధైర్యంగా నడువు. ఏంటో అసలు అవ్వ నా వెనక వస్తుందో లేక శిల్పంగా మారిపోయిందో వెనక్కి తిరిగి చూద్దామంటే భయంగా ఉంది. అవ్వా, అవ్వా, ఉన్నావా? మర్చిపోయా, వీడు చెవిటివాడు కదా. నువ్వు వెనక్కి తిరగకు, ఆ దెయ్యం నీ వెనకే వస్తూ పిలుస్తోంది. అమ్మ బాబోయ్, నువ్వు చూసావు కదా అవ్వా, నువ్వు శిల్పం అయిపోతావు, జాగ్రత్త. ఉష్, భయపడకు, నాకు ఏమీ కాదు. నా నుదిటిన బేతాళ ముద్ర ఉంది. ఏ దెయ్యం, ఆత్మ, పిశాచి నన్ను ఏమీ చెయ్యలేవు. నువ్వు మాట్లాడకుండా ముందు నడువు, నీ వెనకే నేను వస్తా. ప్రియా, ఓ ప్రియా, ఒకసారి నా వైపు చూడవా? శంకర్, ఏమి జరిగినా నన్నే చూస్తుండు, వెనక్కి మాత్రం తిరగకు. ప్రియా, ఓ ప్రియా, ఒకసారి నా వైపు చూడవా? ఎందుకు నన్ను పిలిచావు? ఎందుకు పిలిచావు? ఎవరు నువ్వు? నేను ఈ ఊరి పొలిమేర దెయ్యాన్ని. నన్ను కాదు అని ఏ పిశాచి, ఆత్మ, దెయ్యం ఈ పొలిమేర దాటి ఊర్లోకి వెళ్ళలేదు. శంకర్, భయపడకు, నేను ఉన్నాగా.
ఈ దెయ్యం చెప్పేది నీకు వినిపిస్తోందా? శంకర్కి కనిపిస్తే వినిపించినట్టే కదా. ఏ పొలిమేర దెయ్యం, ఈ కమల ఎవరు? ఎందుకని అందర్నీ శిల్పాలుగా మార్చేస్తోంది? మంత్రగత్తె బలిజ కూతురు కమల. మదిరకి కొత్తగా వచ్చిన శిల్పి ఆచారిని, వాడికి పెళ్లి అయ్యిందని తెలిసి కూడా కమల వాడిని ప్రేమించింది. వాడు చేసే శిల్పాల్ని రాత్రులు అందరూ పడుకున్నాక ఒక్కడితే వెళ్ళి చూస్తూ మురిసిపోయేది. కానీ కమలని గంగారం తాత కొడుకు జయరాజ్ ప్రేమించాడు. కమలకి తన ప్రేమ గురించి చెప్పే ధైర్యం లేక తన తండ్రితో చెప్పాడు. నాన్నగారు, నేను పెళ్ళంటూ చేసుకుంటే కమలనే చేసుకుంటా. మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడి రండి. పోయి ఒక మంత్రగత్తి కూతుర్ని, అది ఒక కురూపిని పెళ్లి చేసుకుంటానంటున్నాడు. దానితో పెళ్లి జరిగితే ఊరిలో నా పరువు పోతుంది. ఎలా అయినా వీడి ప్రేమను చెడగొట్టాలి. గంగారాంకి తన కొడుకు జయరాజ్ ప్రేమ చెడగొట్టడానికి ఒక అవకాశం దొరికింది. కమలకి శిల్పి ఆచారికి అక్రమ సంబంధం ఉంది అని ఊరిలో అందరికీ చెప్పసాగాడు. కమల రాత్రులు ఆచారి వాళ్ళ ఇంటి పెరట్లో శిల్పాలు చూడడానికి వెళ్లడం చూసిన వాళ్ళు గంగారం లేవదీసిన పుకారు నిజమని ఊరిలో అందరూ నమ్మసాగారు. అలా ఆ నోట ఈ నోట పడి శిల్పి భార్యకి కూడా తెలిసి ఆచారితో గొడవ పడి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇదే అవకాశంగా చూసి ఎలా అయినా నిన్ను పెళ్లి చేసుకోవడం కోసమే కమలే ఈ పుకారు సృష్టించింది అని శిల్పికి అబద్ధం చెప్పాడు. ఇదంతా తెలియని కమల మాత్రం తాను అందంగా లేని కారణంగానే ఆచారి తన వైపు కూడా చూడడం లేదు అనుకునేది. వాళ్ళ అమ్మ మలిజ మంత్రశక్తితో అమావాస్య రోజు మాత్రం అప్సరసలాగా మారి తను పిలిస్తే వెనక్కి తిరిగి చూసేవాళ్ళు తనకి వశమయ్యేలాగా మహిమ పొందింది. కానీ తన భార్య శిల్ప తనని వదిలి వెళ్ళిపోవడానికి కారణం కమలే అని అనుకుని కోపంతో ఆచారి ఉలి విసరడం వలన ముక్కు తెగి అవమానం భరించలేక ఉరు పోసుకు చచ్చిపోయింది. అప్పుడే అసలు కథ మొదలయ్యింది. కమలా, నీ ఆత్మని దెయ్యంగా మారుస్తా. నిన్ను చూసి నవ్విన ఈ ఊరి వాళ్ళపై పగ తీర్చుకో. ప్రియా, ఓ ప్రియా, ఒకసారి నన్ను చూడవా? ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి నన్ను చూడవా? ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడవా? ఆ కమల చచ్చిపోయింది కదా, మరి ఇలా పిలిచేది ఎవరు? నా కూతురి చావు కారణమైన ఈ ఊరి ప్రజల్ని నాశనం చేస్తా. అలా మలిజ ఆ ఊరిపై పగపట్టింది. తన క్షుద్ర శక్తితో రోజు రాత్రులు క్షుద్ర పూజలు చేసేది. ఆ ఊరిలో ఆవులు పశువులు అర్ధాంతరంగా చచ్చిపోయేది. ఇదంతా చూసిన మదిర ఊరు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇదంతా చేస్తున్నది మలిజ అని తెలిసి ఆ మంత్రగత్తెని చెట్టుకు కట్టేసి రాళ్లతో కుట్టి, మలిజా, నీ క్షుద్ర శక్తితో మా ఊళ్ళు చచ్చిపోయాయి.
మర్యాదగా నీ శాపం ఉపసంహరించుకో, లేదా నిన్ను తగలబెట్టేస్తాం. హహహహహహ. నన్ను చంపినా నా శాపం ఉపసంహరించుకోను. ఇకపై ఈ ఊరిలో ఆవులు గేదెలు బ్రతకవు. కోపంలో మంత్రగత్తె మలిచని బ్రతికుండగానే తగలబెట్టేస్తారు. అప్పటి నుండి ఆ ఊరిలో ఒక్క ఆవు కూడా బ్రతికేది కాదు. బయట ఊరు నుంచి తెచ్చిన చీకటి పడ్డాక చచ్చిపోయి కొన్నాళ్ళకి. అందరూ ధైర్యంగా ఉండండి. మన ఊరి కష్టమంతా చెప్పి మయాంగులోనే గొప్ప తాంత్రికుడిని తీసుకువచ్చాను. తాంత్రికుడు చెప్పినట్టు చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి. స్వామి, ఊర్లో ఒక్క ఆవు గాని ఒక గేదె గాని బతకడం లేదు ఆ మలిచ శాపం వలన. అమావాస్య అయితే చాలు, బయటికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావడం లేదు. పైగా చీకటి పడ్డాక విచిత్రమైన శిల్పాలు, వాటిని చూస్తేనే భయం వేస్తుంది. మీరే మమ్మల్ని కాపాడాలి. ఒక దెయ్యాన్ని ఆపే శక్తి ఇంకో దెయ్యానికే ఉంటుంది. మహాద్రష్ట అనే క్షుద్ర పూజ చేసి మీ ఊరికి కాపలాగా ఒక పొలిమేర దెయ్యాన్ని పెడతాను. దానిని దాటుకొని ఊరిలోకి ఏ దెయ్యం, ఆత్మ, పిశాచి, ప్రాతాత్మ రాలేదు. కాకపోతే ప్రతి పౌర్ణమి రోజు ఆ పొలిమేర దెయ్యానికి రక్తంతో కడుపు నింపాలి. చీకటి పడ్డాక ఎవరు ఊరి దాటి వెళ్ళొద్దు, ఊరిలోకి రావద్దు. అమావాస్య రోజు ఇంట్లోనే ఉండండి. ఇలా ఎన్నాళ్ళు చెయ్యాలి తాంత్రిక? ఆయుష్ తీరక ముందే బలవన్మన్నం పొందిన ఆత్మ దాని ఆయుష్ తీరే వరకు భూమిపైన ఉండి ఆయుష్ తీరగానే విశ్వంలో కలిసిపోతుంది. అప్పటి వరకు మీరు తప్పక అమావాస్య నియమాలు, పౌర్ణమి కట్టుబాట్లు పాటించాలి. తప్పదు. తాంత్రిక, దయచేసి ఆ మంత్రగత్తి శాపం పోయి మళ్ళీ మేము పశువుల్ని పెంచుకునేలా చేయండి. అది చెయ్యాలంటే శాపం పెట్టిన మంత్రగత్తె ఉండాలి. కాని మీరు కోపంలో ఆమెను చంపేశారు. ఆ శాపం నేను కాదు కదా, ఎవ్వరూ తీయలేరు. హవాం హవాం ఆవాహయామి. హవాం హవాం ఆవాహయామి. అలా ఆ తాంత్రికుడితో నన్ను ఈ ఊరికి పొలిమేర దెయ్యంగా కాపలా పెట్టారు. నేను ఉండడం వల్లనే కమల దెయ్యాల దారి దాటి ఈ ఊరిలోకి రాలేదు. మరి ఈ ఊరు ప్రజల్ని కాపాడడం ఎలా? ఇది అసాధ్యం. కమల ఆయుష్ తీరే వరకు ఈ ఊరు ప్రజలు ప్రతి పౌర్ణమికి నాకు రక్తంతో కడుపు నింపాలి. పౌర్ణమి నియమాలు, అమావాస్య కట్టుబాట్లు పాటించే వరకు ఎవరికి ఏమీ కాదు. శంకర్ జరిగిందంతా మదిర ఊరు ప్రజలకు చెప్పి, తాత చెప్పిన ఊరు కట్టుబాట్లు పాటించాలని చెప్పి అవ్వతో పాటు వాళ్ళ ఊరు బయలుదేరాడు. ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి నన్ను చూడవా? ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి నన్ను చూడవా? అమ్మయ్యా, నీ సహాయంతో ఈ ఊరి ప్రజల్ని కాపాడాము. చాలా సంతోషంగా ఉందవ్వా. అవ్వా అవ్వా, వస్తున్నావా? వస్తున్నా గాని నువ్వు మాత్రం వెనక్కి తిరగకు. అవ్వ, వస్తున్నావా? వెనక్కి తిరగొద్దని చెప్పా కదరా చెవిటి వెదవా.